ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము. పాపం లేని యేసు పాపిగా పరిగణించబడి, ఇద్దరు నేరస్తుల మధ్యలో సిలువ వేయబడి, మనుషుల చేత క్రూరంగా హింసించబడి, మానవుల రక్షణార్థమై సిలువపై మరణించిన రోజును గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. క్రీస్తు సిలువలో మరణించిన రోజు మంచి శుక్రవారం ఎలా అవుతుందని చాలామందికి సందేహము మరియు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అవును, అది విషాదకరమైన దినమే. అయినా ఆ రోజు సర్వమానవాళికి విమోచన కలిగించిన విశేషమైన దినమని చెప్పవచ్చు. ఎందుకు మంచి రోజు? మన ప్రభువు మన కోసం చేసిన త్యాగము ఎంతో అమూల్యమైనది. మానవుడు కృషించి నశించి పాపకోపంలో పడి పతనమవుతుంటే దేవుడు చూడలేకపోయారు. దేవుడు ప్రేమాస్వరూపి. నరకానికి పాత్రుడైన పాపిని స్వర్గంలో చేర్చుకుని మానవుడు పోగొట్టుకున్న దైవ సంబంధాన్ని తిరిగి ప్రసాదించాలనే దేవుడు మానవునిగా దిగివచ్చి మానవుడు పొందవలసిన శిక్షను ఆయనే భరించి సిలువలో చనిపోయారు. ఆ రోజున సిలువలో యేసు చనిపోయిన కనుక మానవునికి రక్షణ ప్రసాదించబడింది. అంతేకాదు, ఆ రోజునే మానవుని పాప పరిహారము చెల్లించబడింది. దేవునికి మనిషికి మధ్య సహవాసము పునరుద్ధరించబడింది. కనుకనే ఆ దినమున శుభ శుక్రవారం అని తప్పకుండా చెప్పవచ్చును. ఎవరికి మంచి రోజు? శుభ శుక్రవారం రోజు యేసుక్రీస్తు శిలువ శ్రమలను తలుచుకుని ఏడ్చుట వలన ఏ ప్రయోజనము లేదు గాని, ఎవరికి వారు నా పాపములే క్రీస్తును సిలువ వేసినని అనుకుని పశ్చాత్తాపడి పరివర్తన చెందుతారో వారికిది మంచి రోజు అని చెప్పవచ్చు. అంతేకాదు, శుభ శుక్రవారమును ఆచార రీతిగా ఆచరింపక క్రీస్తు మరణములోని మర్మాన్ని, క్రీస్తు ప్రేమను గుర్తించి సిలువను ఆశ్రయించి తమ సొంత రక్షకునుగా క్రీస్తును అంగీకరించి క్రీస్తు నిత్య జీవానికి ఎవరైతే సిద్ధపడతారో వారందరికీ కూడా ఇది మంచి శుభ శుక్రవారము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.